అడిషనల్ కమిషనర్ సిసిఎల్ఏ సెక్రటరీ టు గవర్నమెంట్ వారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. శ్రీమతి ఆర్జే విజయలత డైరెక్టర్ డిటిసిపి వారిని కూడా వేదికని అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. Senior officers from MA&UD department, Government of Andhra Pradesh, ముఖ్యంగా మన ఈ రీసర్వే ఏదైతే ఇప్పుడు వర్క్షాప్ ఈరోజు వర్క్షాప్ ఉద్దేశం ఏముందంటే స్టేట్ లెవెల్లో ఏ ఆలోచనతో కొన్ని ఆదేశాలు క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇష్యూ చేయడం జరుగుతూ ఉన్నాయో అన్నీ కూడా క్షేత్రస్థాయిలో ఆ సీరియస్నెస్తో అమల్లో తీసుకురావాలి. దానికి ఒక ఫిజికల్ మీటింగ్ పెట్టి ఆల్ మున్సిపల్ కమిషనర్స్ అండ్ టీమ్ ఈ రీసర్వే గురించి రీసర్వే ప్రోగ్రాంలో అన్ని ప్రొవిజన్స్ చెప్తూ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయో అది కూడా చెప్పడానికి ఉంటుంది. రెండోది ఈ కార్యక్రమంలో రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎందుకంటే సర్వే అండ్ బౌండరీ యాక్ట్ ఫాలో చేస్తున్నాం కాబట్టి సర్వే డిపార్ట్మెంట్, అదేవిధంగా ROR రికార్డ్ ఆఫ్ రైట్ చట్టం కూడా మనం ఫాలో చేయబోతున్నాం కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. సో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ అధికారులు ఉన్నారు, వాళ్ళు కూడా మన ఈ ప్రోగ్రాంలో మాట్లాడడం జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా ప్రోగ్రాం గురించి చెప్పడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రి గారు, స్పెషల్ సిఎస్ మేడం గారు ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే ఏ స్థాయిలో ఏ సీరియస్నెస్తో ఈ కార్యక్రమం మన ULBలో జరగాలి అది చెప్పడానికి, ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ కార్యక్రమం. రెండోది ఎప్పుడు కూడా మున్సిపాలిటీస్లో కానీ కార్పొరేషన్స్లో కానీ నగర పంచాయతీలో కానీ మనం ఏం మాట్లాడుతున్నామంటే మున్సిపల్ కమిషనర్స్, టౌన్ ప్లానర్స్, అదేవిధంగా ఇంకా వార్డ్ సెక్రటేరియట్లో ఉన్న సిబ్బందులు ఓన్లీ అసెస్మెంట్, ప్రాపర్టీ అసెస్మెంట్ గురించి మాట్లాడుతున్నాం తప్ప ఎప్పుడు కూడా సర్వే నెంబర్ గురించి ఎవరికి అవగాహన ఉండదు. ఇప్పుడు WPRS రావడం, తర్వాత గతంలో టౌన్ ప్లానర్స్ టౌన్ సర్వేయర్ ఉండడం వల్ల కొంతవరకు కోర్టులో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉంటే తప్ప మన టౌన్ సర్వే గురించి ఎప్పుడు కూడా మన ULBలో మాట్లాడేది కాదు. ఎక్కడ కూడా మన రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఇది సర్వే ఏదైతే వైఎస్ఆర్ జగనన్న స్వస్థ భూ హక్కు మరియు భూరక్షా పథకం, సో రెండు ఉద్దేశాలు సాధించడానికి అవకాశం ఉన్నాయి. ఒకటి రైట్ అంటే టైటిల్ అంటే రైట్ ఓవర్ ద ప్రాపర్టీ. ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ VLT అంటే వేకెంట్ ల్యాండ్ అసెస్మెంట్లో ఎప్పుడు కూడా మన సర్వే నెంబర్ గురించి మాట్లాడుతున్నాము, అసెస్మెంట్ గురించి మాట్లాడుతున్నాం తప్ప ఎప్పుడు కూడా టైటిల్ గురించి, ఓనర్షిప్ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఇప్పుడు అసెస్మెంట్లో కూడా చూస్తున్నాం ఎన్క్రోచ్డ్ గవర్నమెంట్ ల్యాండ్లో కూడా ఈరోజు ఉన్న స్ట్రక్చర్స్కి మన అసెస్మెంట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఉన్న యాక్ట్లో అదే హోల్డర్ ఆఫ్ ద ప్రిమైస్ చెప్పి అసెస్మెంట్ చేస్తున్నాము, కానీ అక్కడ రైట్ ఎవరిది అది ఎప్పుడు కూడా మనం డిఫైన్ చేయలేదు. సో ఈ కార్యక్రమంలో కూడా రీసర్వే ఏదైతే ఇప్పుడు జరగబోతుందో వచ్చే 6 months 8 monthsలో పూర్తి చేసి ఆ విధంగా పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రెజెంటేషన్ ఉన్నాయి, దాంట్లో కూడా మాట్లాడడం జరుగుతుంది. రెండోది అదే ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు కూడా డిస్ప్యూట్స్ చాలా ఉంటాయి, అర్బన్ ఏరియాలో ఇంకా ఎక్కువ ఉన్నాయి. కారణం ఏంటంటే ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉండడం వల్ల, తర్వాత స్కార్సిటీ ఆఫ్ ల్యాండ్ పార్సల్, డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ ఉండడం వల్ల, డిస్ప్యూట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎప్పుడు కూడా లీగల్ లిటిగేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ప్రజలకి సమస్యలు, ప్రభుత్వంలో మీరు అసెస్మెంట్ కానీ ఏదైనా చేసినప్పుడు సమస్యలు,
ప్రభుత్వ స్థలం కూడా ఎన్క్రోచ్మెంట్ అయి ఉంటే అక్కడ కూడా మనకి సమస్యలు ఉంటాయి. సో ఈ రీసర్వే కార్యక్రమం ద్వారా అటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి సాధ్యమవుతుంది. సో ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని మనము ఇక్కడ మా యుఎల్బీలో 123 యుఎల్బీస్లో ఏదైతే ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో మనం మాట్లాడుతున్నాము, ఏ విధంగా ఈ మీటింగ్ ఈరోజు యుఎల్బీ స్థాయి పిఎంయు వాళ్ళతో పెడుతున్నాం. ఇక్కడ మీ అందరూ వచ్చారు, నన్ను ఒక టీమ్గా యుఎల్బీలో ఒక టీం ఏర్పాటు చేసుకొని రీసర్వే కంప్లీట్ చేయడానికి ఆ ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. సో ఆ మీటింగ్ మేము రాష్ట్ర స్థాయిలో గౌరవ మంత్రి గారు, గౌరవ స్పెషల్ సిఎస్ గారు సమక్షంలో ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. మీరు వెళ్ళిపోయిన తర్వాత విదౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైం వచ్చే 2-3 రోజుల్లోనే మీరు ఈ మీటింగ్ మీరు వార్డ్ స్థాయి, మీ యుఎల్బీ స్థాయి సీనియర్ ఆఫీసర్స్, వార్డ్ స్థాయి సెక్రటేరియట్ సిబ్బందులతో, అవసరం ఉంటే కొంతమంది వాలంటీర్స్తో ఇన్వాల్వ్ చేసి ఈ మీటింగ్ పెట్టి ముందు ఉద్దేశం చెప్పాలి, టైం లైన్ చెప్పాలి. ఎందుకంటే అన్నీ చెప్పబోతున్నాం ఈరోజు ప్రజెంటేషన్లో. మీరు సేమ్ ప్రజెంటేషన్ తీసుకెళ్ళి కమిషనర్ లీడర్షిప్లో జరగాలి. అక్కడ మళ్ళీ ఒక టౌన్ ప్లానర్ చేస్తున్నారు, కమిషనర్ ఏదో ఒక మీటింగ్లో ఉన్నారు కాదు. ఈరోజు కూడా చూస్తే కొంతమంది కమిషనర్ స్పెషల్ సిఎస్ మేడం పర్మిషన్తో రాలేకపోయారు ఏదో కారణం వల్ల. అన్లెస్ దేర్ ఇస్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ తప్ప దేర్ ఇస్ నథింగ్ అర్జెంట్ దెన్ దిస్ ప్రోగ్రామ్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు పుట్ అక్రాస్ all the ULVs. That is my request to all of you. Make it as a priority program. Every day 5 minutes ఏ విధంగా స్పందన తర్వాత వార్డ్ సర్వీసెస్ సంబంధించి పెటిషన్స్ మీరు చూస్తున్నారు. ఎవ్రీడే 5 minutes 10 minutes ఆ విధంగా 5-10 minutes మీరు పిఎంయు మీటింగ్ పెట్టి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ లీడర్షిప్ మున్సిపల్ కమిషనర్స్ మీరు వెళ్ళిపోయి ఇలాంటి మీటింగ్ మీరు వార్డ్ సెక్రటరీ టీమ్తో పెట్టి ఈరోజు మన ప్రజెంటేషన్ చేయబోతున్నాం. ఇప్పుడు there are 25 టాస్క్స్. ఇప్పుడు ఈ ప్రజెంటేషన్ చేయాలంటే నోటిఫికేషన్ స్థాయి నుంచి హక్కుపత్రం ఇచ్చేదాకా ఏమేమి చేయాలో అన్నీ చెప్పబోతున్నాము. మీరు వెళ్ళిపోయి ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పి సీరియస్నెస్ తీసుకురావాలి. రెండోది, యాజ్ పర్ ద గవర్నమెంట్ సర్క్యులర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పబ్లిక్ అట్ లార్జ్, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అండ్ పబ్లిక్ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ తప్పనిసరిగా అవసరం ఉంది. ఎందుకంటే చట్టంలోనే ఉంది. ఎందుకంటే మీరు సర్వే చేసినా పబ్లిక్ నోటీస్ ఇవ్వాలి, ఇండివిజువల్ ప్రిమైస్లో వెళ్ళి మీరు సర్వే చేసినా వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళ సహకారంతోనే అవుతుంది. అప్పుడే మీకు 9-2 నోటీస్ ఇచ్చినా మీకు తక్కువ సమస్యలు వస్తాయి. అప్పుడు మొబైల్ మెజిస్ట్రేట్స్ ఉన్నా కానీ తక్కువ సమస్యలతో మీరు రీసర్వే పూర్తి చేయగలరు. అప్పుడు మరి హక్కుపత్రం ఇస్తే ఇది ఒక ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏమవుతుందంటే సర్వే నంబర్ తర్వాత ఉన్న అసెస్మెంట్, ఇప్పుడు అసెస్మెంట్ వేరేగా ఉంది, సర్వే నెంబర్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఆన్ ఓనర్షిప్ ఈ రీసర్వే కార్యక్రమంలో చేయడం జరుగుతుంది. సో ఈ ఇంపార్టెన్స్ ఈ కార్యక్రమం గురించి చెప్పడానికి మీ అందరికీ కెపాసిటీ బిల్డింగ్ జరగాలి. మరి మీరు వెళ్ళిపోయిన తర్వాత యుఎల్బీ స్థాయిలో సిమిలర్ వర్క్షాప్ మీరు పెట్టుకొని ఒక పిఎంయు ఎస్టాబ్లిష్ చేసి, పిఎంయులో కూడా మా స్టేట్ లెవెల్ పిఎంయు, గవర్నమెంట్ పిఎంయు వాళ్ళతో కనెక్ట్ చేసుకుంటూ ఎవ్రీ డే వీ హ్యావ్ టు డిస్కస్ దిస్, మానిటర్ దిస్, వర్క్ ఇన్ ద ఫీల్డ్, విల్ సెండ్ ద టీమ్ ఇన్ ద ఫీల్డ్. అట్ ద సేమ్ టైం మీకున్న సమస్యలు technical or non-technical, will be here to help you, assist you to complete this YSR Jagananna Swastha Bhu Hakku Mariyu Bhu Raksha Pathakam. Mana రాష్ట్రంలో 123 యుఎల్బీస్లో దాదాపుగా 4000 వార్డ్ సెక్రటేరియట్ స్థాయిలో చాలా చోట్ల టౌన్ సర్వే రికార్డ్స్ ఉన్నాయి, చాలా చోట్ల రీసర్వే రికార్డ్స్ ఉన్నాయి. టీఎస్ఆర్, ఆర్ఎస్ఆర్ ఏదైనా ఉంటే అన్నీ చేసుకొని మనం పూర్తి చేయడానికి ముందుకెళ్ళాలి. సో ఈ సందర్భంగా అందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇంకా కొన్ని యుఎల్బీ నుంచి టీమ్ రిప్రజెంటేషన్స్ ఉన్నాయి కానీ సీనియర్ ఆఫీసర్స్ లేకపోవడం వల్ల ఇంకొకసారి వర్క్షాప్ వాళ్ళ కోసం కూడా ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తామండి. దెన్ రెగ్యులర్గా ఎవ్రీ వీక్ వీ హ్యావ్ టు డిస్కస్, మీట్ అండ్ వీ హ్యావ్ టు మేక్ దిస్ రీసర్వే ఇన్ అర్బన్ ఏరియా సక్సెస్. అగ్రికల్చర్ ల్యాండ్ రీసర్వే, ఆవాది గ్రామీణ్ అంటే గ్రామ కంఠంలో ఉన్న ఆవాది ఆ రీసర్వే కంటే ఈ అర్బన్లో రీసర్వే ఇంకా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఈ స్టేక్ ఈజ్ వెరీ హై, ల్యాండ్ వాల్యూ ఈజ్ వెరీ హై. సో వీ హ్యావ్ టు ఫాలో ద ఎస్ఓపి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో విదౌట్ ఇటు వెళ్ళకుండా స్ట్రేట్గా ఎస్ఓపి ఫాలో చేసి మీ అందరూ కూడా యాజ్ అ లీడర్గా, ఆల్ మున్సిపల్ కమిషనర్స్ యాజ్ అ లీడర్ ఇన్ ద యుఎల్బీ ఫర్ ద రీసర్వే ప్రోగ్రామ్ మీరు ఆ విధంగా చర్య తీసుకున్నట్టయితే we'll get the expected desired result which honorable chief minister in every resurvey meeting lo gani otherwise also gani mammalni ఆదేశాలు ఇస్తున్నారు. So I request everyone to
take this workshop very seriously and listen to the advice, special CS madam, tarvata honorable minister garu cheppina points anni kuda note cheskoni, let us try to complete this. Timeline kuda unnai anni presentation lo kuda mali cheptanu. So ee roju honorable minister gariki, special CS madam ki ఈ కార్యక్రమంలో వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఐ రిక్వెస్ట్ మేడం, స్పెషల్ సిఎస్ మ్యామ్ టు talk about and give us the way forward so that all the municipal commissioners. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం గురించి మీరు అందరూ వినే ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ముందు ఈ పథకం టేకప్ చేయటం జరిగింది. నౌ దే హ్యావ్ ఫైనలైజ్డ్ ద టెండర్స్ ఫర్ అర్బన్ ఏరియాస్, డ్రోన్ ఫ్లయింగ్ ఫర్ అర్బన్ ఏరియాస్. So we will be now starting this with this groundbreaking ceremony, and in 6 months we want to complete this entire program. So మిమ్మల్ని అందరినీ జిల్లాల నుంచి పిలిపించింది ఎందుకంటే 6 నెలల్లో మీరు చేయవలసిన పని చాలా ఉంది. చాలా first thing is you have to understand what the issue is. So the entire program is divided into 2. One is the purification of land records. The second is only the drone flying and ground truthing. What is very, very obvious to all of you is, okay, you fly a drone, you do some ground truthing and you compare the records. It is not so simple. Endukante Praveen and I, we have done a detailed analysis. Konni municipalities lo, we have got town survey numbers. Some municipalities we don't have. Everywhere we have got assessment numbers for property tax, which all of you are aware of. So there is a big necessity for us to make the data uniform in all the ULBs. Compare it with the data which is webland data which is available with the CCLA office, purify the land record, and only after that we will go for the drone flying and the ground truthing exercise. At the end of the whole thing, our intention is to give a hakkupatram to every person who resides in the ULB and owns some semblance of property. So దీనికోసం ఏంటంటే మిమ్మల్ని అందరిని ఎందుకు పిలిపించామంటే, ఫస్ట్ ద కమిషనర్ హ్యాస్ టు ఓన్ ద ప్రోగ్రామ్. ద కమిషనర్ హ్యాస్ టు బి అబ్సల్యూట్లీ థరో విత్ ద ప్రోగ్రామ్. హిస్ టౌన్ ప్లానింగ్ స్టాఫ్ షుడ్ బి థరో విత్ ద ప్రోగ్రామ్. The ward planning secretary should be thorough with the program, and then only we will be able to educate the public and take it down to the absolutely rudimentary level where everybody should understand what exactly we are doing. సో దీంట్లో చాలామంది చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు మమ్మల్ని. DTCPని అడుగుతారు, నన్ను అడుగుతారు, ప్రవీణ్ అడుగుతారు. సో దిస్ ఇస్ గోయింగ్ ఆన్. That is why we thought we'll have this workshop today for the missing commissioners, the few people who found something more interesting to do in the district. I have asked CDMA to call them to his office and train them for 2 days. So that I guess he is going to do. So దీంట్లో ఏంటంటే first thing is identifying master trainers. For each of your ULBs, you need to identify the master trainers. These master trainers will be sent for an intensive 1-week training course in Samalkota, and they will be trained, and they will be again restationed at whatever points of your municipalities they have been drawn from, and they will continue to stay there till the end of this program. So what I was requesting, Praveen, is that we don't shift any of these people. They continue to stay there so as to ensure continuity and uniformity in implementation of this program. And every week we will be having a Zoom conference, a video conference on this issue, so that with the master trainers, so that if they have any issues, they in turn will let us know, and we'll be able to give them whatever clarifications they want. So SOPని ఇంతకు ముందు కూడా తయారు చేశారు ఈ విషయంలో, and this is very, very rudimentary. You would have gone through this before coming here, I'm assuming. So దీన్ని కొంచెం modify చేసి మీ అందరికీ పంపించడం జరుగుతుంది. Please follow this thoroughly. The SOP which is right now there, it is also fairly good, fairly well done, but we have to again, talk to the survey and land records people, and some things will be added to this. So the final SOP will be communicated to you. So this will have, you will know exactly, the constitution of teams for ward level, field level survey, supervision of quality check of the resurvey, training of the field level functionaries, field verification, purification, what exactly it is, what is Form 16, what has to be done for the preparation of the Form 16, the publicity, publications, awareness which has to be done, demarcation of boundary. This is also a very, very important thing, demarcating the ULB boundary and finding out exactly where our ULB begins and ends, mapping out in KML formats,
Then identification of ground control points, fixing and integration with the course network, identification and demarcation of the entire government lands. All these things have to be completed before we actually go to the more fanciful drone flying. So ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ ఆ ఫార్మాట్స్ ఏంటి, వాటిని ఎట్లా మనం చేయాలి, ఇవి మీరు నేర్చుకోవాలి. See, never mind if you have this doubts, multifarious doubts, please get them all clarified several times, because what is important for any program is your understanding what it is. You would recall a few months ago when we had all met about the CLAP program, none of you knew what it was all about. Then slowly you all became experts in it and you have been able to implement it. Like that, every other program we've been able to do successfully in the Municipal Administration Department. Here also, we will be monitoring on a weekly basis. So you should understand how important this program is to us, how much of importance we are giving to this program, that we are going to take time off every week to monitor with the commissioners and the master trainers. So that is the amount of monitoring Praveen and I will be doing. And of course, the town planning people headed by Vijayawada. So, and also I'm grateful that our minister actually took time off and came, and he wanted to spend time and understand what this program was all about and help us and assist us in the implementation. So we're very lucky to have him also so involved in this whole thing. Please ask us whatever doubts you have, because there will be problems with regard to irregular layouts. There will be problems with regard to buildings which have come up without permissions. There will be problems when boundaries are fixed between two owners. There will be some issues where notices have to be served. Then there is also this issue of constitution of tribunals and to take care of disputed issues. And this will be done by the Survey and Land Records Department. So that is also going to be another major issue. So all these things will be coming up. Please feel free to ask us whatever doubts you have. Ahmed Babu, I've requested him to come. He will also come and explain to you from the Survey and Land Records Department whatever support is supposed to be given. So thank you so much once again for coming here. Please make use of this time, and please feel free to contact us at any time if you have any other doubts on the telephone or otherwise. Okay? Thank you. What you are going to do is a very historic step, which we are already experiencing in the rural areas, where each and every piece of land is being surveyed, not only with regard to its rights attribute, but also with its relation to its spatial attributes. Now, when I tell about this, what you are going to do is going to be a very, very hard work. None of you can say that this can be just another work in our routine thing. No. Each one of you are leaders in your municipal corporations or municipalities or Nagar Panchayats. So you as leaders have to pay attention to this every day. Right from, the initial look at the existing records, whatever you have, upgrading it to a level with which you can go to field, flying the drones, getting the ORIs in time, going to the field and doing the ground truthing along with the data that you are carrying. So you have the spatial data and the record of rights data. Then you come back, again compare, do the changes, following the rules and regulations which are there in the picture, and then publishing it for objections, claims at various levels, and then finalizing it. Now, when this is done, the product that you will be having in your hand is going to be used not only by the citizens, but by each one of you in your day-to-day work. Now, this will ease the life of the people to a great extent. What we are seeing is that we have completed the record of right process in around 800 villages. And by October 2nd, our target is around 2,000 villages. And we will be giving the new Bhu Hakku Patrams or Patadar passbooks, along with the ROR attributes and the spatial data inbuilt in it and given to the people. That means going forward, any transactions on their land will be like in their fingertips. It need not go through this, the roundabout way that it is happening now, leading to all kind of
negativism, corruption, and which ultimately gives a bad name for the department in front of the people. Now, this is an ultimate aim. Now, we are learning every day. This is a project which has not been done in any state in the country. So we are learning every day. We started with satellite maps. We then went into drone. Now we have flown a aerial, a flight, a Cessna in Kurnool. We found that we could get a resolution up to 4 centimeter. So now we will be able to cover large extent using the Cessnas, which we will be putting around 3 Cessnas in the coming days. So the rural areas will be able to cover in the targeted date as given by the Honorable Chief Minister. And when it comes to urban areas, you have a very compact area. Drones are more than enough. It will also give up to 5 centimeter accuracy. The drone companies are also here, I was told, Praveen told me. They will also be giving you, I think today, they will be introduced to you. So they will be another part of your team. And you have to both give them motivation and also smell down their neck so that you get it in time. Some of them may also be doing first time this activity. So you will have to fine tune the methodologies, the timelines, the processes for them. Just don't leave it to them. మున్సిపల్ కమిషనర్ మరియు పర్యవేక్షక అధికారి సిడిఎంఏ గౌరవనీయులు ప్రవీణ్ కుమార్ గారికి పునశ్చరణ మరి క్లాసులు అనొచ్చు లేకపోతే ఒక వర్క్షాప్ కింద రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి అనుసంధానం చేసుకొని నిర్వహిస్తున్న సందర్భంగా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి చేసినటువంటి అడిషనల్ కమిషనర్ సిసిఎల్ఏ గౌరవనీయులు శ్రీ ఏ బాబు గారు అహ్మద్ బాబు గారికి, అట్లాగే డిటిసిపి డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ గౌరవనీయులు శ్రీమతి విద్యుల్లత మేడం గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, మరి ఈరోజు ఈ వన్ డే వర్క్షాప్ అండ్ రీసర్వే మీద పాల్గొనడానికి వచ్చేసినటువంటి కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్స్కు, అన్ని గ్రేడ్ల మున్సిపాలిటీల కమిషనర్లకు, నగర పంచాయతీ కమిషనర్లకు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎవరైతే నిర్వహించబోతున్నారో దానికి సంబంధించినటువంటి మరి టీమ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో సర్వే డిపార్ట్మెంట్కు, ఇతర అనుసంధాన మరి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులకు, పత్రికా విలేకరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ఈ వన్ డే వర్క్షాప్కు ఆన్ రీసర్వే మీద స్వాగతం సుస్వాగతం పలుకుతూ మరి ఈ యొక్క వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇందాక పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంస్కరణలను మనం చూడడం జరిగింది 3 సంవత్సరాల కాలంలో. బహుశా ఈ సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అభివృద్ధిలో భాగంగా కొన్ని ఉత్తమ పద్ధతులు, మరి అట్లాగే సంస్కరణలు అనేకమైనవి చోటు చేసుకున్న పరిస్థితుల్లో ఈరోజు మనం దేనికైతే శ్రీకారం చుట్టబోతున్నామో ఈ యొక్క జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం, బహుశా అహ్మద్ బాబు గారు చెప్పినట్లు ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇట్స్ అన్ హిస్టారికల్ ఈవెంట్. ఎందుకు దీనికి ఇంత ప్రాధాన్యత సంతరించుకోవడం జరిగిందంటే, ఐ డోంట్ నో వెన్ దిస్ రికార్డ్స్ ఫర్ లాస్ట్ రిటర్న్, వెన్ దే హ్యావ్ కంపైల్డ్. ఐ థింక్ మేబీ ఏ సెంచురీ బ్యాక్, ఒక 100 సంవత్సరాల క్రితం ఈ డాక్యుమెంటేషన్ జరిగాయి. మళ్ళీ తర్వాత 100 సంవత్సరాల తర్వాత ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టుతా ఉన్నాం. ఇది మామూలు విషయం కాదు. దీనికి ఎంతో ధైర్యం కావాలి. ఎందుకంటే పరిపాలనలో మనం చూసాం, జనరల్గా ప్రజలు ఏమనుకుంటా ఉంటారంటే, ఎక్కడైతే అధికారులకు
ఎంత కన్ఫ్యూజన్ ఉంటే అంత బాగుంటుంది, ఎంత గందరగోళం ఉంటే అంత డిస్క్రిప్షన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి వాళ్ళ డిస్క్రిప్షన్ మీద ఆధారపడి పరిపాలన నడుస్తుంది. కాబట్టి వాళ్ళ చుట్టూ మనం 10 సార్లు తిరగాలి. మన భూమి మనం గుర్తించుకోవడానికి, మన భూమి మనం స్వాధీనపరచుకోవడానికి, దాని మీద హక్కు మరి పొందడానికి లేకపోతే అనుభవించడానికి కూడా అధికారుల సహాయ సహకారాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. చాలా చోట్ల నాకు కూడా కొన్ని ఫైల్స్ వచ్చాయి. మాస్టర్ ప్లాన్ మార్చాలి, మాస్టర్ ప్లాన్లో పలానా ప్లాన్ ఒక ప్లాట్ ఆఫ్ ల్యాండ్ నాది సార్, ఇది దాని మీద నాకు పట్టా ఉంది సార్, దీని మీద వాళ్ళు వచ్చి తీసుకొని పెట్టారు సార్, ఇక నా బిల్డింగ్ ఉంది సార్, ఇది తీసారు సార్ అని మళ్ళీ ఒక ఫైల్ రన్ చేయాలా, మళ్ళీ దాని మీద మాస్టర్ ప్లాన్ మార్పు చేయాలి. లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్. హాఫెజార్డ్గా రికార్డ్స్ ఉండేవి, ఆర్ మేబీ రికార్డ్స్ వుడ్ హ్యావ్ బీన్ ట్యాంపర్డ్, ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ యూజ్ ద వర్డ్. జరిగాయి అన్నీ, డాక్యుమెంటేషన్ లేదు. ప్రజలకు వాళ్ళ భూ హక్కు మీద మరి వారికి స్వతంత్రించుకునే ఒక అవకాశం కానివ్వండి, అనుభవించుకునే అవకాశం కానివ్వండి, మరి ప్రభుత్వ భూముల్ని ముఖ్యంగా, ఇది ఒక పక్క అయితే ప్రభుత్వ భూములు ఇష్టం వచ్చినట్లు ఎవరు పడితే వాళ్ళు ప్రభుత్వ భూముల మీద దర్జాగా బిల్డింగ్ల మీద బిల్డింగులు, మరి కాంప్లెక్స్ల మీద కాంప్లెక్స్లు, లేకపోతే సినిమా థియేటర్లు, లేకపోతే ఇండస్ట్రీలు ఇవన్నీ కట్టుకున్న పరిస్థితులు మనం చూడడం జరిగింది. ఆల్ దిస్ హ్యాస్ హ్యాపెండ్ బికాజ్ there is no proper demarcation, there is no purity in the records, the documentation has not been done properly, and there is no preservation of these documents. అప్పుడున్న పరిస్థితుల్లో 100 సంవత్సరాల క్రితం అప్పుడున్నటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, ఆ టెక్నాలజీ కానివ్వండి, అప్పుడున్నటువంటి ఆ వ్యవస్థలు కానివ్వండి అంతవరకే పరిమితం చేశాయి. సర్వేలు కానివ్వండి, రైట్ ఆఫ్ రికార్డ్స్ అని, ఆల్ దట్ జార్గన్, వాట్ ఎవర్ జార్గన్ యూఆర్ యూజింగ్, రైట్ ఆఫ్ రికార్డ్స్ కానివ్వండి, దట్ పార్సల్ మ్యాప్ ఏదైతే ఉందనుకో, వాట్ ఎవర్ యూఆర్ యూజింగ్ ఇట్, ఐ థింక్ టు దట్ ఎక్స్టెంట్ ఓన్లీ ఇట్ వాజ్ అవైలబుల్ బికాస్ అక్కడ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఉదాహరణకు నేను 2010లో ఎమ్మెల్యేగా అయినప్పుడు, మేబీ 12 years బ్యాక్, వెన్ ఐ go to a village, I used to find only one employee in the village, పంచాయత్ సెక్రటరీ. అతను కూడా 2-3 పంచాయతీలకు ఉండేవాడు. అండ్ దెన్ విత్ గ్రేట్ డిఫికల్టీ ఐ యూస్ టు ఐడెంటిఫై ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది విలేజ్ అండ్ దెన్ ఐ యూస్ టు అడ్రస్ ప్రాబ్లమ్స్. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ నౌ. ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వికేంద్రీకరణ పరిపాలనలో, వికేంద్రీకరణ అభివృద్ధిలో, డీసెంట్రలైజేషన్ ఈజ్ ద మంత్ర ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఈరోజు మనం గ్రామ సచివాలయాలు కాకుండా వార్డు సచివాలయాలు, ఇప్పుడు అర్బన్ మరి డెవలప్మెంట్, అర్బన్ అడ్మినిస్ట్రేషన్కి వస్తే సుమారు 4,000 పైచిలకు వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క వార్డు సచివాలయాల్లో మినిమం 8 to 10 members, స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు. అండ్ జస్ట్ నోట్ లెక్కలు తీసుకుంటే కనీసం బట్ స్ట్రైట్ అవే వీ హ్యావ్ 4,000 మంది సర్వేయర్లు కూడా అట్ ఎ స్ట్రోక్ ఒక నిమిషంలో మనం కావాలనుకుంటే యూ కెన్ టాక్ టు ఆల్ దట్ 4,000 సర్వేయర్స్. మరి వారు కూడా దే ఆర్ అబ్సల్యూట్లీ వెరీ వెరీ వెల్ క్వాలిఫైడ్. వాళ్ళు కూడా బీటెక్ కానీ, ఎంటెక్ కానివ్వండి, బీఆర్ కానివ్వండి, మంచి మంచి మరి కోర్సులు చేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా దే ఆర్ వెరీ ఈజీ అండ్ క్విక్ లెర్నర్స్గా నేను గుర్తించడం జరిగింది. ఈ 4 నెలల మరి టెన్యూర్లో, మై టెన్యూర్ యాజ్ మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఐ హ్యావ్ ఇంటరాక్టెడ్ with many of these ward Sachipalaya employees, and then I have toured some of the municipal corporations, and then I've seen their working. కాబట్టి ఈరోజు ఇలాంటి కార్యక్రమం ముఖ్యంగా ఈ రీసర్వే ఒక 100 సంవత్సరాల తర్వాత ఈరోజు చేస్తున్నటువంటి మరి నేపథ్యం, మరి దానికి సంబంధించినటువంటి ఈ మెథడాలజీ ఏదైతే ఉందో, ఇట్స్ వండర్ఫుల్ ఎక్సర్సైజ్. అండ్ దెన్ ఒక నాయకుడికి ఒక దమ్ము, ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క మూల సూత్రాలు 3 పారదర్శకత, దట్ ఇస్ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, జవాబుదారీతనం, అండ్ దెన్ కరప్షన్ ఫ్రీ, అవినీతి రహితం. దీస్ ఆర్ ది 3 parameters on which దిస్ ఎంటైర్ గవర్నెన్స్ ఈస్ గోయింగ్ ఆన్. ఈ సుపరిపాలన అని మనం అంటున్నాం కాబట్టి సుపరిపాలన ప్రధానంగా
ల్యాండ్ రికార్డ్స్ వలన యూ ఆల్సో ఎంటర్ ఇంటూ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. I have seen lot of officers getting involved into lot of vigilance cases. I have seen, maybe 20 to 30% of the files which are being sent to me are pertaining to vigilance cases, especially town planning department. So all these problems will be solved now. We have got an opportunity. We have got a leader here. We got a chief minister here who has taken a bold decision. ఈ రోజు ఒక అడుగును 140 కోట్ల రూపాయలని చెప్పి మేడం గారు అన్నారు ఇందాక. 140 కోట్ల రూపాయల ఖర్చుతోటి ఈరోజు ఒక కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. దీంట్లో నేను సైతం ఈ యొక్క మహాయజ్ఞంలో భాగస్వాములుగా అవుతున్నామని చెప్పి గర్వంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటాను. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఇట్స్ అన్ హిస్టారికల్ ఈవెంట్. రేపు చరిత్ర పుటల్లో మీరు చిరస్థాయిగా నిలబడిపోతారు. అవునే 2019 మరి 1920లో ఎప్పుడో జరిగింది, తర్వాత 2020లో మళ్ళీ జరిగింది, 22లో జరిగింది, మళ్ళీ ఎప్పుడుంటే మనం ఉండం చూడడానికి. కానీ పీపుల్ విల్ రిమెంబర్ అస్. ఎందుకంటే ఈసారి జరుగుతున్నటువంటి ఈ సర్వే ఏదైతే ఉందో విత్ అబ్సల్యూట్ ప్రెసిషన్, విత్ లాట్ ఆఫ్ టెక్నాలజీ బీయింగ్ ఇన్వాల్వ్డ్, డిజిటైజేషన్, ఎంటైర్ డాక్యుమెంట్ ఈజ్ గెటింగ్ డిజిటైజ్డ్. పోయింది అధికారులు ఉండి విలేజ్ మరి వార్డు సెక్రటరీలో ఉన్నటువంటి ఆ యొక్క రికార్డులు తగలబడిపోయినాయో, లేకపోతే ఎవరి కోసం దాన్ని ట్యాంపర్ చేయడం జరిగిందో, లేకపోతే ఎవరి కోసం మార్పులు చేయడం జరిగిందో అవన్నీ కుదరవు. ఇట్స్ నో లాంగర్ పాసిబుల్ నౌ. ఎవ్రీ రికార్డ్ ఈజ్ బీయింగ్ డిజిటైజ్డ్. ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ది ల్యాండ్, ఆఫ్ ది అర్బన్ ల్యాండ్ ఈజ్ బీయింగ్ సర్వేడ్ అండ్ డాక్యుమెంటెడ్. ప్రభుత్వ భూములు ఇష్టం వచ్చినట్లు కబ్జా చేసుకుంటూ పోవడం, ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వ భూముల్లో ఇవి వాళ్ళు వాడుకోవడం, ఇవన్నీ ఇంకా ఉండవు. అవన్నీ చెల్లు చిట్టు అయిపోయాయి. ఎవ్రీ యుఎల్బి లిమిట్లో ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ది ల్యాండ్ విల్ బి డాక్యుమెంటెడ్. ఇందాక ఐ వాజ్ సర్ప్రైజ్ టు నో దట్ అహ్మద్ బాబు గారు చెప్తున్నప్పుడు ఇట్స్ ఎ 3D డాక్యుమెంటేషన్. యా, డెఫినెట్లీ వీ నీడ్ టు నో లెంగ్త్ బ్రెడ్తే కదా, హైట్ కూడా అవసరం మనకు. హౌ మెనీ ఫ్లోర్స్ హెస్ గాన్, హౌ మెనీ ఫ్లోర్స్ హ్యావ్ బీన్ పర్మిటెడ్ అండ్ ఆల్ వీ షుడ్ నో. అండ్ గూగుల్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ అస్. సో ఐ థింక్ this is a wonderful program. And then there is saying in English, well begun is half done. So కాబట్టి ఒక మంచి వాతావరణంలో మేడం గారు ఈరోజు నిజంగా షీ హెస్ టేకెన్ లాట్ ఆఫ్ మరి ఇంట్రెస్ట్ అండ్ దెన్ వెరీ ఆర్గనైజ్డ్ వే షీ హెస్ స్టార్టెడ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఈ యొక్క ప్రోగ్రామ్కి శ్రీకారం చుట్టడం, మరి ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టే వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ సపోజ్ టు డూ. ఈ సర్వేలో మీ భాగస్వామ్యం ఎంత? I know most of the commissioners, they are born in the department. Some of them are maybe they would have come on deputation, and officers, IAS officers, they come and then go. But the department per se, municipal administration, urban development department, ఈ రోజు మనం ఉన్నాం కాబట్టి దీనికి ముఖ్యంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని మనం మొదలు పెడుతున్నప్పుడు దీనికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత, దీనికి ఇవ్వాల్సినటువంటి ఆ సీరియస్నెస్, ఆ కమిట్మెంట్ ప్రతి ఒక్కరు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పుకుని నేను భావిస్తూ ఉన్నాను. ఇట్స్ ఎ వెరీ మెటిక్యులస్లీ అండ్ దెన్ వెరీ వెరీ సిస్టమేటికలీ డ్రాన్ అవుట్ ప్రోగ్రామ్. ఎక్కడ కూడా ఎవరు కూడా ఎలాంటి మరి సందేహాలు ఉండకూడదనేది మేడం గారు పదే పదే చెప్పారు. ఎన్ని సందేహాలున్నా కూడా ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు అడగండి అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. అండ్ దెన్ వీఆర్ స్టార్టింగ్ ఆఫ్ విత్ దిస్ సర్వే ట్రైనింగ్ అకాడమీ. వీఆర్ గాట్ ఎ సర్వే ట్రైనింగ్ అకాడమీ. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఫ్రమ్ ది సర్వే డిపార్ట్మెంట్ విల్ బి నోయింగ్ సమాలకోట్లో. ఫ్రమ్ దేర్ ది హోల్ ప్రాసెస్ వుడ్ బి స్టార్టింగ్. మరి మాస్టర్ ట్రైనర్ని ఎంతమందిని మాస్టర్ ట్రైనర్స్ని పెట్టుకుంటారు, ఆ మాస్టర్ ట్రైనర్స్ మళ్ళీ ఎంతమందిని ట్రైనర్ ఆఫ్ ట్రైనర్స్ని చేస్తారు, ఫైనల్గా ట్రైనర్ ఆఫ్ ట్రైనర్స్ మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళా వాళ్ళు ఈ టీమ్స్కు ట్రైనింగ్ చేస్తారనేది దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో ఈరోజు ఈ మాస్టర్ ట్రైనర్స్ ఎవరైతే ఐడెంటిఫై అవుతున్నారో మేబీ ఐ డోంట్ నో, మేబీ 2 డజన్ ఆర్ 3 డజన్ ఒక 20-30 మాస్టర్ ట్రైనర్స్ని పెట్టుకొని అక్కడి నుంచి ట్రైనర్ ఆఫ్ ట్రైనీస్ మళ్ళీ వాళ్ళని తయారు చేసుకొని ఆ ట్రైనర్ ఆఫ్ ట్రైనీస్ నుంచి మళ్ళీ టీమ్ లెవెల్కు ట్రైనర్స్కి ట్రైనింగ్ చేసే ఈ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో చాలా పకడ్బందీగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఇట్ ఆల్ గోస్ ఇన్ ఏ స్ట్రిక్ట్ టైమ్ లైన్స్. మేడం గారు చెప్పినట్టు ఒక 6 నెలల కాలం. అండ్ ఐ వాజ్ గివెన్ టు అండర్స్టాండ్ దట్ ద హోల్ ప్రాసెస్ షుడ్ బి కన్క్లూడెడ్ అండ్ ది టైటిల్స్ టు ది బెనిఫిషరీ షుడ్ బి గివెన్ బై December 2023 అని చెప్పి
చెప్పడం జరిగింది. అంటే వీ గాట్ ఆల్మోస్ట్ 1.5 years ఆఫ్ టైం. సో 6 months టైంలో ట్రైనింగ్ చేసుకోవాలి. అండ్ దెన్ ఆల్ దట్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ కానివ్వండి, వీ గాట్ ఆల్ డిజిటైజ్డ్ లాంగ్ డిస్టెన్స్ సర్వే ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ దేర్. I also happen to be an engineer, but I am from that old vintage of 84 model, 84 from NIT. So appudu mem chusina a dumpy levels, a theodolates, I think I don't know still whether we are using it or not. You got all advanced total stations available there. And then now drones chepta unnaru. And then one more jet also you mentioned. And now what is the cost of the jet? Acha, we don't own it, we don't buy it. Drones also we don't buy. Acha, so you can get train on how to at least interpret those details. So I'm very happy that I'm being a part of this whole program. And Mukhyamantri garu ee roju ee భూ హక్కు పత్రాలు ఏవైతే మరి రూరల్ ఏరియాలో, గ్రామీణ ప్రాంతంలో ఆల్రెడీ మొదలుపెట్టడం జరిగిందో, అర్బన్ ఏరియాలో కూడా, ఇన్ఫ్యాక్ట్ అర్బన్ ఏరియాలో ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ మచ్ మోర్ సీరియస్. ది వాల్యూ ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ మచ్ మోర్ కాస్ట్లియర్ దాన్ ది రూరల్ ఏరియాస్. అండ్ ది స్కేర్సిటీ ఆఫ్ ల్యాండ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ హై. మనం వీ హ్యావ్ సీన్, ఐ థింక్ ఇన్ 4,000 odd వార్డ్ సచివాలయాల్లో వెన్ యూ వాంట్ టు కన్స్ట్రక్ట్ అవర్ ఓన్ బిల్డింగ్స్, we are unable to get land for the constructing our own buildings. ఉండిండొచ్చు, ఎక్కడో ఉండిండొచ్చు, బట్ వీ డోంట్ నో వేర్ ఇట్ ఈస్. వస్తారు అక్కడ వచ్చిన వాళ్ళు, మనం వచ్చిన కమిషనర్స్ అయినా మేబీ 1.5 year ఉంటారు, వెళ్తూ ఉంటారు. మేబీ మున్సిపల్ కమిషనర్స్ అయినా కూడా 1 year 2 years ఉంటారు, వెళ్తూ ఉంటారు. కంటిన్యూటీ షుడ్ బి దేర్. ఒక కంటిన్యూటీ ఉండాలి, ఈ వ్యవస్థలో కంటిన్యూటీ ఉండాలి. ఈ యొక్క మంచి పద్ధతులు ఏవైతే ఉన్నాయో, బెస్ట్ ప్రాక్టీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడైతే అవన్నిటినీ మరి రాబోయే తరాలకి తీసుకుపోవడానికి మనం ఒక మెసెంజర్స్గా, ఒక మీడియేటర్స్గా మనం వ్యవహరించాల్సినటువంటి తరుణం వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటూ, భావి తరాల వారికి ఈ భూమి పెరగదు, ఇట్ ఈస్ ఆల్ స్టాగ్నేటెడ్. సో ఓన్లీ థింగ్ ఈజ్ హౌ వెల్ వీ యూజ్ దిస్ ల్యాండ్. అండ్ బీయింగ్ ఏ వెల్ఫేర్ గవర్నమెంట్, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఈరోజు 3.5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేరుస్తూ సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా ముందు తీసిపోతూ ఈరోజు వ్యవస్థలో కూడా, పరిపాలనా వ్యవస్థలో కూడా సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తూ, ముఖ్యంగా ఇప్పుడు చూసాం మనం, there shall be less discretion for the officers, then only you get more transparency and then corruption free. ఫేస్లెస్ అసెస్మెంట్స్ వచ్చాయి ఆల్రెడీ డిటీసీపీలో. లేకపోతే ఎంతమంది పర్మిషన్ తీసుకుని ఎంత పెద్ద తలనొప్పో మనందరికీ తెలుసు. మనకు తలనొప్పే. మరి ప్రజలుగా మనం కూడా ఈరోజు డిపార్ట్మెంట్లో ఉన్నాం, బట్ టుమారో అగైన్ విల్ బికమ్ ఏ సిటిజన్. మీకు కానివ్వండి, మీ బంధువులు కానివ్వండి, ఎవరైనా కూడా ఒక ఇంటి పర్మిషన్ తీసుకోవాలన్నా, ఒక లేఅవుట్లో ఒక ఇల్లు కొనుక్కొని ఆ లేఅవుట్ కరెక్టా కాదా, అది ఒక అప్రూవ్డ్ లేఅవుటా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి, లేకపోతే నీకున్న స్థలం ఇది నీ స్థలం అని చెప్పుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, హౌ టు గెట్ అథెంటిసిటీ ఆన్ దట్ పీస్ ఆఫ్ యువర్ ఓన్ ల్యాండ్, ఇలాంటి విషయాల మీద ప్రజలకు మరి వైడ్ పబ్లిసిటీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఐ హోప్ పబ్లిసిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో పబ్లిసిటీ మరి ఐసిటీ యాక్టివిటీస్లో భాగంగా అందరికీ విస్తృతంగా ప్రచారం చేద్దాం. ఈ యొక్క రీసర్వే చేపట్టబోతున్నటువంటి తరుణంలో దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, దీనివల్ల ఏ విధంగా మన యొక్క భూమి, మన యొక్క సొంత స్థలాల మీద హక్కు, అట్లాగే ప్రభుత్వం తరఫున మన డిపార్ట్మెంట్కు మన భూముల్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఎంక్రోచ్మెంట్స్ నుంచి వీటిని ఏ విధంగా మనం రక్షించుకోవాలి, దీనికి ఏ విధంగా డాక్యుమెంటేషన్ చేయాలి. అండ్ ఎవ్రీ పీస్ ఆఫ్ ల్యాండ్ విల్ బీ again subdivided and then will be fixed with some boundaries, and boundary stones కూడా ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దానికి సుమారుగా 100-150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి చేస్తూ ఉన్నాను. ఇంత కష్టంతో బౌండరీస్ ఫిక్స్ చేసి రాళ్ళు కూడా ప్రభుత్వమే పాతి ఈరోజు ప్రజలకు వాళ్ళ భూమికి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్, ప్రాపర్ డాక్యుమెంట్ విత్ బౌండరీస్, విత్ కోఆర్డినేట్స్ ఇచ్చే ప్రభుత్వం ఎక్కడ ఉంటుందో మీరు ఒకసారి గమనించాలి. ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే ఇది ఒక బాధ్యత, ఇది ఒక జవాబుదారీతనం.
గత పాలకులంతా కూడా ఈ యొక్క కన్ఫ్యూజన్ అట్లాగే వదిలేసి వెళ్ళిపోయారు. సో దట్ దే కెన్ హ్యావ్ మోర్ డిస్క్రిప్షన్. అట్లా కాకుండా పరిపాలనలో పారదర్శకత కోసం ఈరోజు చేస్తున్న ఈ యొక్క మహాయజ్ఞంలో మీరందరూ కూడా మరి భాగస్వాములు కావాలని, మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకొని, ఇట్స్ నాట్ అన్ ఈజీ ప్రోగ్రామ్, బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ విల్ బీ సాల్వింగ్ మెనీ ఆఫ్ యువర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆల్సో. మీకు సంబంధించినటువంటి మీ బంధువులు కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఏదైనా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా నాగింగ్గా అట్లాగే సొల్యూషన్ లేకుండా పడి ఉంటే యూ కెన్ టెల్ దెమ్ just wait for some more time, we are coming out with this resurvey and then absolutely నీ భూములు నీకు ఫిక్సప్ చేసి పాస్బుక్లతో పాటు అందిస్తామని చెప్పి ధైర్యంగా చెప్పడానికి ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తున్నటువంటి అధికారులకు, ముఖ్యంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ మేడం మరి శ్రీలక్ష్మి గారు దీన్ని చాలా జాగ్రత్తగా దీన్ని ప్లాన్ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఇంటరాక్షన్స్ ఉంటాయి. మరి ఐ విల్ ఆల్సో ఫైండ్ టైమ్ టు కమ్ టు యువర్ సర్వే ట్రైనింగ్ అకాడమీ అట్ సామలకోట అండ్ దెన్ సీ యువర్ ప్రోగ్రెస్, హౌ యూఆర్ ప్రోగ్రెసింగ్. ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మరి వీ గొట్ good resource persons. I think some more officers are again they're supposed to come, Ajay Jain Garu and then Siddharth Jain Garu, and then we'll also invite Ajay Kalam sir, actually, who's the main person here, to just generally brief you about the aim and objectives of this resurvey. Thank you so much for giving me this opportunity. Namaste. Thank you, sir. So కానివ్వండి, గ్రామ కంటాలు కానివ్వండి, అసైన్మెంట్ భూములు కానివ్వండి, ఏదైనా కూడా ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ది ల్యాండ్ వాటిని రీసర్వే చేసి, ఆ రీసర్వే చేసిన తర్వాత వాటిని సబ్ డివిజన్ చేసి రాళ్ళు పాతి లబ్ధిదారులకు అందించే కార్యక్రమం ఇది. భూ హక్కు మరియు భూరక్ష పథకం అది ఇప్పటికే మనం చూసాం. గ్రామీణ ప్రాంతంలో ప్రారంభమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పట్టణ ప్రాంతంలో కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. స్పెషల్ సిఎస్ గారు, అట్లాగే అడిషనల్ కమిషనర్ సిసిఎల్ఏ, అట్లాగే మా సిడిఎంఏ, అట్లాగే డిటిసిపి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి 1 డే వర్క్షాప్ నిర్వహిస్తూ మరి ఉన్నాం. దీనికి రాష్ట్రం నుంచి అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్స్ నుంచి కమిషనర్లు, మరి అట్లాగే ఈ యొక్క సర్వే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. ఇది 1 డే వర్క్షాప్. ఈరోజు ఈ వర్క్షాప్లో అందరికీ సవివరంగా రాబోయే 6 నెలల కాలంలో ఏ విధంగా పనులు చేయాలి, ఏ విధంగా ఈ యొక్క రీసర్వేను నిర్వహించాలి అని చెప్పి దాని మీద వారికి పూర్తిగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మరి రాబోయే ఈ 6 నెలల కాలంలో ఈ యొక్క రీసర్వే మరి నిర్వహించడంలో ఉపయోగించే అధునాతన పరికరాలు ఏవైతే ఉన్నాయో, టెక్నాలజీ కానివ్వండి, ఎక్విప్మెంట్ కానివ్వండి, డ్రోన్ కానివ్వండి, ఈ సెస్నా ఫ్లైట్ తోటి సర్వే చేసే మరి ప్రక్రియ కానివ్వండి, వీటన్నిటి మీద తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. సుమారు 1 శతాబ్దం కాలం తర్వాత, అంటే 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఈ సర్వే జరిగింది. మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత ఈ యొక్క రీసర్వేని, భూమిని రీసర్వేని చేయాలని ఒక ఆలోచన రావడం, ఆ ఆలోచనను మరి అమలు చేయడం అనేది మామూలు విషయం కాదు. దానికి ఒక దమ్ము, ధైర్యంగా మరి ఒక దూరదృష్టి కలిగినటువంటి ఒక నాయకుడు అవసరం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క రీసర్వే చేయాలి. మరి ఎంత కన్ఫ్యూజన్ ఉంటే, ఎంత మరి గందరగోళం ఉంటే మరి అంత డిస్క్రిప్షన్ వాడుకోవచ్చు మరి అనే ఒక ఆలోచన గత ప్రభుత్వం చేసిన నేపథ్యంలో అట్లా కాదు, మా ప్రభుత్వం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పారదర్శకత, జవాబుదారీతనం, అవినీతి రహితం, ఈ 3 సూత్రాలతోటి పరిపాలన సాగిస్తాం. వికేంద్రీకరణ అనేది మా మంత్రం. వికేంద్రీకరణ పరిపాలనలో, వికేంద్రీకరణ అభివృద్ధిలో, వికేంద్రీకరణ ప్రజలకు మరి ఈ అన్ని మరి సదుపాయాలు అందించే విషయంలో అని చెప్పి ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వార్డ్ సచివాలయ వ్యవస్థ ద్వారా ఈరోజు ఈ యొక్క రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. సుమారు 140 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది. దీనికి ఈ మన సామలకోటలో ఉన్నటువంటి సర్వే ట్రైనింగ్ అకాడమీ దగ్గర నుంచి అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అన్నీ చాలా పకడ్బందీగా మరి రెవెన్యూ మరియు అట్లాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇద్దరు అనుసంధానంతో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతాం. తప్పకుండా ఈ కార్యక్రమం ద్వారా ఈ జగనన్న భూ హక్కు మరియు భూరక్ష పథకం ఏదైతే ఉందో దీని ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా రాబోయే రోజుల్లో నిజంగా ఈ ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం నిజంగా ఇది ఒక పెద్ద గొప్ప పని మాకు చేసింది. మా భూముల్ని
కాపాడుకోవడానికి, మా భూముల మీద మాకు హక్కు కల్పించడానికి గత ప్రభుత్వాలు ఎవరు కూడా మరి పూనుకోలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చక్కటి పని చేశారు. ఇదిగో ఈ పత్రం, ఇదిగో ఈ బుక్కు, దీని మీద మాకు హక్కు కలుగుతుందని చెప్పి మరి చెప్పుకునే ఒక రోజు మరి రానే వచ్చింది. త్వరలోనే ఈ ఒక ప్రోగ్రామ్ని కూడా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను.